సంజయ్ గారు ఇక్కడ వర్మ గారు ఒక అంశం అండి. ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద అందరూ మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో షర్మిలకు అన్యాయం చేశారు, షర్మిల అని ఎంత తెలుగుదేశం వాళ్ళు ఎంత ఎక్కువగా మాట్లాడారేమో షర్మిల మాట్లాడింది ఎక్కడైనా ఎందుకు మాట్లాడారు? మరి మీకే సంబంధం, వాళ్ళ పార్టీ అని మనం అనలే కదా. మేము కూడా మాట్లాడాం. ఖచ్చితంగా చెల్లికి అన్యాయం జరిగింది, ఆ పాదయాత్ర చేసింది, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, ఆవిడకి అక్కడ వెళ్ళి రాజకీయం చేస్తుంది. అదే విధంగా తల్లికి బలవంతంగా రాజీనామా చేయించాడు విజయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత యాగి చేశారు. ఖచ్చితంగా చేస్తారు కదా. వాళ్ళు ఎందుకు రాజకీయ పార్టీ, వాళ్ళ పార్టీతో నీకే సంబంధం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరిగే పరిణామాలు, జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన పరిణామాలు అందరూ మాట్లాడతారు. ఇంకొక అంశం ఏమిటంటే, ఇందాక జ్యోత్స్న గారు ఒక మాట మాట్లాడారు. అసలు కొడాలి నానికి సంబంధించినటువంటి ఈ మాటల్ని ఎవరైనా ఎండార్స్ చేస్తారా అని నేను అంటాను. ఇవన్నీ తప్పు. ఈ విధంగా మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు, ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కింద మార్చారు. ఈ ప్రభుత్వంలో మంత్రులందరితో ఈ విధంగా మాట్లాడిస్తున్నారని మనం అనేకమైనటువంటి డిబేట్ లో మాట్లాడుతున్నాం. కానీ ఈ ఈ ఈ లాంగ్వేజ్ ని అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఇవన్నీ చేసేటువంటి ఈ లాంగ్వేజ్ ని ఎవరు ఎండార్స్ చేస్తారా? కానీ అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు ట్రాప్ లో పడ్డారు. మీరు నారా లోకేష్ కు సంబంధించినటువంటి మొత్తం పాదయాత్ర, యువగళం పాదయాత్రలో ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ, వ్యవహార శైలి కానీ, వీళ్ళకి ఏ విధంగా మేము ఆ విధంగా సమాధానం చెప్పాలి, ఆ భాషలోనే సమాధానం చెప్పాలి అని మేము గుడ్డలు ఇచ్చి కొడతాం, కడ్రాయిడ్ల మీద తిప్పుతాం అనేటువంటి అన్ని కూడా ఇవన్నీ ఎందుకు? మరి ఇది ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈ విధమైనటువంటి భాష మాట్లాడేటువంటి వాళ్ళ ప్రజల ముందు ఈ విధమైనటువంటి భాష ప్రజాప్రతినిధులుగా మంచిది కాదు. అలాంటి ప్రజాప్రతినిధులు కావాలా? మేము మంచి ప్రజా సేవకులుగా ఉన్నాం, మేము ఇలాంటి భాష మాట్లాడమని తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి. కానీ వీళ్ళు ఎండార్స్ చేసుకోగా అడాప్ట్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడాప్ట్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రాప్ లో పడ్డటువంటి పరిస్థితి. నేను ఇది స్పష్టంగా చెప్తున్నాను. నేను అనేక సందర్భాల్లో మీ డిబేట్ లో కూడా మాట్లాడే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తా. సైకో ముఖ్యమంత్రి, సైకో పాలన అనేటువంటి మాట తప్పు. ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుందని అనేక సందర్భాల్లో కొన్ని సంవత్సరాలుగా నేను చెప్తున్నాను. ఆ నినాదం వాళ్ళు తెచ్చిన దగ్గర నుంచి. ఎందుకు అంటే అసలు ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకి ఏం నష్టం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పకుండా సైకో ముఖ్యమంత్రి, ఆయన పబ్జీ ఆడుకుంటాడు, లేక ఆయనకి మైండ్ సరిగ్గా లేదు, ఆయన మందులు వాడతాడు, ఇలాంటి మాటల వల్ల మీకు తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం జరగకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రయోజనం జరిగేటువంటి అంశంగా ఉంటుందని అనేక సందర్భాల్లో నేను చెప్తాను. ఇది దాన్ని మార్చుకోవాలి కదా. తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున వైసీపీ ట్రాప్ లో పడ్డారా, పడలేదా? ఇక్కడ ఒక అంశం అండి, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా సరే పునరాలోచించుకొని వాళ్ళ అధినాయకత్వం ఈ అంశం మీద స్పందిస్తే వాళ్ళకి భవిష్యత్తులో ఈ ఎన్నికల సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఎవరు స్పందించాలి అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్పందించాలి, నారా లోకేష్ స్పందించి